ఇదిగో మా గ్యాంగ్ అంతా నడుస్తున్నారు ముందు. గోయింగ్ Puerto Rico. సో ఎస్, ఇప్పుడే మేము మా బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసినాము. అండ్ యా, లెట్స్ హ్యావ్ ఫన్ టుగెదర్. ఏం చేస్తామో అన్నీ చూపిస్తాను నేను మీకు. This is the trip that made out of WhatsApp group chat, but there was no WhatsApp group chat. It was such an impromptu trip. So yes, we just landed in Puerto Rico and this place is like wow. మేము పూర్వీక వచ్చేస్తాం. మా కార్ వచ్చింది. ఓకే, మేము ఇప్పుడు ఎయిర్బిఎన్బి పోతున్నాం. We are officially In Puerto Rico. యో Puerto Rico. నాకు చాలా ఫోటోలు ఇలా చూపిలేదే అనుకున్నాను. నాయన హార్టెడ్ అని కాదు, ఇంత గ్రాండ్ కనిపించింది అనుకో ఇంకా క్రేజీ ఉంటుండే. ఏమి కనిపించింది. రండి రండిరా. ఇందాక వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్టయితే అర్థమైపోతుంది పోర్ట్రికల్ ఏమవుతుంది. రేపటి నుంచి ఒకటే మ్యూజిక్. ఇది బబిత, అది ఇది స్లిప్పర్, ఇది తొక్క. అంటే ముందుకెళ్ళాం. Can I do alitas please? Minmini. I am Manisha. So yes, welcome to day 2 in Puerto Rico. మేము ఇవాళ San Juan అనే ప్లేస్కి వచ్చాము. San Juan అనే ప్లేస్లో చాలా ఫేమస్ ఫోర్ట్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామబుల్ స్ట్రీట్స్ ఉన్నాయి, అండ్ దస్ వాక్ బై వాటర్ యాజ్ వెల్. సో చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ప్లేస్ ఇది. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్ టుగెదర్. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ cemetery కమ్ బీచ్ వ్యూ. సో చాలా ఎండగా ఉందన్నమాట. ఎలక్ట్రోలైట్స్ కోసం కోకోనట్ వాటర్. డిహైడ్రేట్ అయిపోతున్నాం ఫుల్. ఇక్కడ 27 degrees ఉంది టెంపరేచర్. అండ్ మేము ఫోర్ట్కి వచ్చేసాము. ఫోర్ట్ అనమాట, సిమెట్రీ ఉంది ఇక్కడ కింద. వాళ్ళు వాడిన వెపన్స్, వాళ్ళు ఎట్లా అన్నీ చేశారు.
యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ప్లేస్. నేను ఇప్పుడు ఒక ఫోర్ట్ మీద నించుని ఉన్నాను. ఇట్లా కొన్ని ప్యాసేజెస్లా ఉన్నాయి, ఇట్లా వచ్చి ఇట్లా పోతే అలా పడిపోతా. బట్ స్టిల్ సాహసం చేసి వ్యూ కోసం వచ్చాను. ఇటు వెళ్తే అండ్ దట్స్ ద వ్యూ. నేను ఏం చెప్పాలి? We have come to the ferry place. I don't know what this place is called. Ask them. Come to Jumba. Zimbabwe. ఒకసారి చూపిమంటారు. సో దీని పోర్టరికో వ్లాగ్ లో అందరు ఉంటారు, కుక్కలు ఫెరీలు అందరు ఉంటారు. కానీ మెయిన్ నేనైతే నన్ను తీసలేదు మంచి కత్తి అనేది. సరే ఫ్రెండ్స్, బ్లాగ్ అంటే ఇంకా అదే ఉండాలన్నమాట, ఇంకెవ్వరు ఉండరు. అందరు ఎవరి కాళ్ళు నన్ను తీయక అన్నారు. నేనే ఎవరిని తీయట్లే అందుకని. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు సీబా అనే ఊర్లో ఉన్నాము. సీబా నుంచి అవును, మా నాన్న చెప్తే తెలుసు, ఎవరో ఒకరు చెప్తే తెలుస్తుంది. ఎట్లా తెలుసు? లేకపోతే ఉత్తగా నేను రోజు మనం ఇక్కడ ఉంటున్నాను. చెప్పండి ఫ్రెండ్స్. ఊరికా తెలియదని ఇన్సల్ట్ చేస్తున్నారండి, ఏమాత్రం బాగోలేదు. అక్కడ ఫస్ట్ నాకు ఫొటోస్ ఇంపార్టెంట్ అని రావట్లేదు. హలో మ్యామ్ కమ్. ఎస్, సో మేము ఈ ఫెరీలో వెళ్ళడానికి మాకు $2 టికెట్. మేము సీబా అనే ఊరి నుంచి వియాక్వస్ అనే ఐలాండ్కి వెళ్ళామన్నమాట. ఇట్స్ నోన్ ఫర్ బోట్ టూర్స్ ఆఫ్ బయోలుమినెసెంట్ బే. ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ వాటర్ని బ్లూ గ్రీన్ కలర్లో గ్లో అయ్యేలా చేస్తాయి అన్నమాట. అండ్ ఈ ఫెరీ రైడ్లో వెళ్తున్నప్పుడు సన్సెట్ ఉండింది భయ్యా, మ్యాడ్ అసలు. ఇచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చింది స్కై అయితే, బ్యూటిఫుల్. కొత్త పాత పెద్ద హీరోనా? Finally, probably that's the bus. But okay, our friends are waiting here. Yes, అయితే కదా మేము ఇక్కడికి 7:30కి వచ్చాము. 7:30కి వచ్చాము కానీ మమ్మల్ని తీసుకెళ్ళాయని ఇంకా అప్పటికి రాలేదన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 8:45 అవుతుంది ఆల్మోస్ట్. వచ్చారు, పెద్ద సోదైంది. ఫస్ట్ వచ్చి నేను చేయలేను, మీరు ఇంకా రేపు రండి అనేసి మాట్లాడారు. మేము ఇంకా రేపు ఇక్కడ ఉండము అనేది చెప్తే అప్పుడు సరే మరి నేను వస్తా అరగంటకు, ఓకేనా మీకు అన్నారు. అరగంట ఏంది మరి తక్కువ డబ్బులు తీసుకెళ్తాను అన్నట్టు మాట్లాడితే వాళ్ళు నో 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 అన్నాడు అనమాట. సో ఇంకా అలా తర్వాత ఇంకొక షిఫ్ట్ అయిపోయి వేరే వాళ్ళని తీసుకెళ్ళి అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తే మీకు ఓకేనా అన్నారు. ఓకే అని వెయిట్ చేసాము. ఇప్పుడు వచ్చారు, వాళ్ళు దిగారు. సో ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తారు అని ఆశగా చూస్తున్నాము. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నాకైతే బీభత్సంగా ఆకలిస్తుంది. సో యా, దట్స్ ఇట్. మస్కిటో బేలో ఉండింది భయ్య ఎక్స్పీరియన్స్ అసలు మ్యాజికల్. కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే ఈ పిక్చర్స్లో ఎట్లా కనిపిస్తుందో లిటరల్గా అట్లానే ఉండింది. ఇట్లా వాటర్ తీసుకొని ఇట్లా మన చేతి మీద వేసుకుంటే ముత్యాలు రాలినట్టే ఉండింది. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు అందరూ ఒకసారి లైఫ్లో చూడాల్సిన థింగ్ అసలు. ఇది పిచ్ ఎక్కిపోయింది నాకైతే. గుర్తు పెట్టుకుంటాను నేను, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నాకు అసలు ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం. పైన చూస్తే ఆకాశంలో నక్షత్రాలు అవి మనం అందుకోలేము, కింద కూడా నక్షత్రాలు ఉండినాయి. మన చేతిలో నక్షత్రాలను ముట్టుకున్నట్లు, మన చేతిలో పట్టుకున్నట్లు ఉండింది అస్సలు. ఓ మై గాడ్, గుర్తు చేసుకుంటుంటేనే ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. We are smashing the cake. Horses on the streets, guys. పొట్టేలు అనుకుంటా, గుర్రమని వచ్చి గుద్దుతుంది మనల్ని. అన్నందుకురా వియర్డ్ ఉన్నాయి. స్ట్రీట్లో ఇక్కడే మా ఇల్లు ఉంది అక్కడ. బట్ స్ట్రీట్ ఈస్ కలర్ఫుల్ ఫ్రెండ్స్. ఇట్లా కలర్ లైట్స్ కలర్ పెట్టుకున్నాం వీళ్ళు. రైడీ పిల్లులు, కుక్కలు, గుర్రాలు, పొట్టేళ్ళు,
బోల్డ్ అని కనిపించాయి మాకు యానిమల్స్, విచ్ ఇస్ ఫన్. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 11 in the night, సో ఇట్స్ నైస్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇదే ఫ్రెండ్స్ మా ఇంటికి వెళ్ళే దారి. చాలా క్యూట్గా ఇక్కడ మేము కింద కూర్చోవచ్చు. పైన మా రూమ్ ఉంది. సో యా, దిస్ ఇస్ కైండ్ క్యూట్ సిట్టింగ్ అవుటింగ్ ఏరియా. సో అలా మేము తినేసి కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ వీ కాల్డ్ ఇట్ ఎ నైట్. It was one of the most beautiful and memorable nights of that entire trip. If you like this video, please do like and share it with your friends and family, and subscribe to my YouTube channel. Wait for part 2.